ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 3వ చరణంలో దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క కార్యము గొప్పది. ఆయన శక్తిమంతుడు, సర్వాధికారి. గలిలయలోని కానాలో దేవుడు మొదటి సూచక క్రియ చేసి ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని అనేకుల ఎదుట, ఆయన నీతిని నిత్యము స్థిరంగా ఉంచుకున్నటువంటి దేవుడు. మరి రంగు రుచి వాసన లేనటువంటి ఆ నీటిని దేవుడు ఎంతో రుచికరంగా, ఆశీర్వాదకరంగా చేస్తూ వచ్చినాడు. ఎలాంటి యోగ్యత లేనటువంటి మన జీవితాన్ని దేవుని చేతుల్లో వచ్చినప్పుడు దేవుడు అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నన్ను చేసి తన నామానికి మహిమా ప్రభావం ఆరోపించుకునే దేవుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సౌలును పౌలుగా దేవుడు మార్చి తన నామానికి మహిమా ప్రభావం తీసుకొని వచ్చిన దేవుడు. ఆయన రాజుల ఎదుట, అధికారుల ఎదుట నిలబెట్టుటకు నేను ఏర్పరచుకున్న సాధనము అని దైవజనుడు అననీయకు దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశం, ఆ యొక్క విధానం ప్రత్యేకమైనటువంటిది. దేవుడు నిన్ను ఎందుకొరకు ఎన్నుకున్నాడో ఆ యొక్క చిత్తము దేవుడు నీ పట్ల జరిగిస్తూ ఉన్నప్పుడు, ఆయన చిత్తానికి నిన్ను అప్పగించుకున్నప్పుడు దేవుని నామానికి మహిమను తీసుకొని వచ్చే వారంగా ఉంటాం. అలాంటి విధానంలో మనం స్పందించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. దైవజనురాలు లూదియా తన జీవితంలో దైవభక్తిని కలిగి దేవుని వాక్యం విని యోగ్యమైన మంచి మనసుతో అవలంబించినప్పుడు తన కుటుంబం రక్షణ పొందుతూ వచ్చింది. దేవుడు తన ద్వారా ఫిలిప్పీలో సంఘాన్ని కట్టాలని ఒక తలంపును కలిగి ఉంటున్నాడు. ఆ యొక్క సంఘము ద్వారా తన నామానికి మహిమా ప్రభావం ఆరోపించుకొని అనేకులకు రక్షణకరంగా, దేవునికి మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఆ సంఘాన్ని చేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ యొక్క జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేయబోతున్నాడో ఆయన చిత్తానికి నిన్ను అప్పగించుకొని ఆయన వాక్యానికి లోబడి ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉన్నప్పుడు దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించి తన నామానికి మహిమ ప్రభావం ఆరోపించుకునే దేవుడుగా ఉంటున్నాడు. అలాంటి కృపను మన జీవితంలో దేవుడు తప్పకుండా దయచేయును గాక. ఆమేన్.